సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని.
రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా రక్షించలేని వాటి కొరకు రేయి పగలు తిరుగుటయా రక్షించలేని వాటి కొరకు రేయి పగలు తిరుగుటయా తిరిగి తిరిగి రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా రక్షణలోని ఆనందం రక్షణలో అనుభవమిది
మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. 22వ కీర్తన, దావీదు కీర్తన. నా దేవా నా దేవా, నీవు నన్నేళ్ళ విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇది ఒక ప్రశ్న. ఇది అక్షరాలుగా యేసుప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలలో ఇది ఎత్తి చూపించడం జరిగింది. యేసయ్య ఎత్తారు. యేసయ్య 7 మాటలలో ఈ మాట ఎత్తుట వలన ప్రపంచమంతటిలో ప్రతి చర్చిలో దీన్ని పలకని వారు, తెలియని వారు, చెప్పని వారు, వినని వారు ఉండరు. ఒకవేళ మధ్యలో ఎత్తినా ఎత్తకపోయినా గుడ్ ఫ్రైడే రోజున ఖచ్చితంగా ఈ ప్రవచనాన్ని ఖచ్చితంగా ఎత్తుతారు. 7 మాటల్లో ఇది ఒకటి. అది అంతవరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత 2వ వచనం, నా దేవా పగలు నేను మొర్ర పెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుట లేదు, అయినను నీవు నాకు. ఇదొక ప్రశ్న. ఇది కూడా ఒక ప్రశ్నే. దీన్ని తీసుకెళ్ళి మనకి ఎవరికో కంపేర్ చేయవలసిన అవసరం లేదు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుకోవాలి అంటే దావీదు అనుభవాలలో ఇది ఒక అనుభవం. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, మహాభక్తుడు. అతని వంటి వాడు ఇశ్రాయేలు చరిత్రలోనే లేడు అంటే సామాన్యమైన విషయమా? ఏమండి, ఆయన ఒక ప్రశ్న ఏమంటున్నాడు? ఇది కూడా మనకు అవసరం. పగలు నేను మొరపెడుతున్నాను. పగలు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. పగలంతా చేశాడు, జవాబు రాలేదు. మళ్ళా రాత్రిపూట మొదలుపెట్టాడు. పగలంతా చేశానయ్యా. 2వది, రాత్రి వేళ నేను మౌనముగా ఉండుట లేదు. పగలంతా చేశాను, జవాబు రాదు, ఇంకా చేసేది ఏంటి అనుకోవటం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో కూడా రాత్రిపూట కూడా నేను చేశాను, అయినను నీవు నాకు. 2 కలపండి. పగలు చేసిన, రాత్రి చేసిన 2 కలిపితే 2 కలపండి. తెలుగులో ఏమంటాం? అది రాత్రింపగళ్ళు చేసిన, డే అండ్ నైట్. రాత్రింపగళ్ళు చేసిన జవాబు రావట్లేదయ్యా, రాలేదయ్యా. ఇది కూడా ఒక అనుభవం. కొన్నిసార్లు రాదు. రాత్రింపగళ్ళు చేసినా రావు. మళ్ళీ దాన్ని ప్రశ్నగా వేశాడు దావీదు. ఏంటి జవాబు ఉత్తరం ఇయ్యకున్నావేమి అంటూ, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు, మా పితరుల యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మొర్రపెట్టి విడుదల నొందిని నమ్మిక ఉంచి. ఇక్కడేంటి? చరిత్రలోకి వెళ్ళాడు. చరిత్రలోనికి వెళ్ళి నాకైతే జవాబు ఇవ్వటం లేదు, మా పూర్వీకులకైతే జవాబు ఇచ్చావు. ఈజీగా అర్థం చేసుకోండి. ఇక చరిత్రలో పెద్దవాళ్ళకి జవాబు ఇచ్చావు అంటే ఇంక బోళ్ళంతా చెప్పొచ్చు కదా. దావీదు అవతల అబ్రహాము నుండి మోషే వరకు, మోషే నుండి దావీదు వరకు 1000 సంవత్సరాల వ్యవధి ఉంది. ఆ 1000 సంవత్సరాలలో పితరులకు నువ్వు చాలాసార్లు మొదలుపెట్టారు, చాలాసార్లు జవాబు ఇచ్చావు కదా, వాళ్ళు అడిగారు కదా, నాకివ్వవేంటి? ఇది కూడా అవసరమైన మాటే. అంటే ఆ మాట విచారంగా తీసుకోవటం కాదు, ఒక సపోర్టుగా తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి చేసావు, వాళ్ళు పోయినా నువ్వు ఉన్నావు, నేనున్నా, నాకు సహాయం చెయ్యి. మరి ఏంటి, నాకు చెయ్యేంటి అంటే వాళ్ళకి చేసావు కదా, నాకు కూడా చెయ్య అన్నట్లు.
ఇది కూడా మనం ఎత్తి ప్రార్థనలో పెట్టొచ్చు, చేయొచ్చు. ఇకపోతే 5వ వచనం, నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. అబ్బా అబ్బా అబ్బా, నమ్మిక ఉంచారు కాబట్టి వారు సిగ్గుపడనీయ లేదు. మన దేవుడు సిగ్గుపడనీయని అంటూ 6వ వచనం ఆలోచించాలి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను. ఇక్కడ కొంచెం మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. నరుడు, పురుగు ఏంటి తేడా? నరుడు అంటే ఒక మానవుడు అనుకున్నాం. పురుగు అంటే పురుగుల్లో పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, మరి చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి, మనకు తెలియనివి కూడా ఉన్నాయి. ఇప్పుడు దావీదు నరునికి పోల్చుకోవడం లేదు, అల్ప ప్రాణి అయిన చిన్న పురుగుకు పోల్చుకున్నాడు. ఇది నేను తెల్లారి ఆలోచిస్తే దావీదు చాలా తగ్గింపు స్వభావం కలవాడు అనిపిస్తోంది. మనము పెద్ద పెద్ద వాళ్ళకు పోల్చుకుంటాం, గొప్ప వాళ్ళకు పోల్చుకుంటాం. కొన్నిసార్లు అవసరమైతే గొప్ప అనుకునే వాళ్ళు కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాం. దావీదులో తగ్గింపు చూడండి. ఒకదాన్ని గుర్తు చేయండి, చీమని పురుగు సంఖ్యకి చేర్చొచ్చా? చీమలు కూడా ఎగురుతి, తెలుసా మీకు? రెక్కలుంటాయి కూడా ఎగురుతి. చిన్న పురుగు. దావీదు ఒక సందర్భంలో మిన్నల్లికి పోల్చుకున్నాడు. దావీదు ఒక సందర్భంలో కుక్కకు పోల్చుకున్నాడు. అంటే నేను మనిషినే కదా, మొరపెట్టిన వాళ్ళందరూ, మేలు పొందిన వారందరూ, స్తుతించిన వారు కూడా మనుషులే కదా, నేనేం తక్కువ వాడినా అంటలా. కొంచెం అండర్స్టాండ్ మీ, నేను అర్థం చేసుకోండి. నేను తక్కువ వాడినా, నేను ఏం తక్కువ? దావీదు కంటే ఏంటి, అబ్రహాం కంటే తక్కువ, ఇస్సాకు కంటే తక్కువ, యాకోబు కంటే తక్కువ, మోషే కంటే తక్కువ అట్లా అంటలా. ఏమో మనమైతే అనేస్తామేమో అనిపిస్తుంది నాకు. అట్లా అనకుండా వారిని నరునికి పోల్చి తనను తాను ఒక అల్ప ప్రాణి అయిన, లెక్కలో లేని, ఎవడు దయ చూపని, పరిగణలోనికి కొనని ఒక పురుగుకు పోల్చుకున్నాడు. తగ్గింపు అంటే నిజంగా మనకు తెలియదేమో అనిపిస్తోంది నాకు అప్పుడప్పుడు. తగ్గించుకోవాలి అని తెలుసు, కానీ ఏ మేరకు తగ్గించుకోవాలి? ఒకసారి చక్కగా వినండి మీరు. ఏ మేరకు తగ్గించుకోవాలి? ఒకవేళ తగ్గించుకుంటే మనము దేనితో సరి సమానమని పోల్చుకోవాలి? ఒక ఈగకు నీవు పోల్చుకోగలవా? ఒక చీమకు నీవు పోల్చుకోగలవా? భూమిలో ఎన్నో రకాలని అసలు మనకే తెలియదు. ఎందుకు పుడతాయో తెలియదు, ఎందుకు బ్రతుకుతాయో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతాయో తెలియదు. పాపం పోరాడుతాయి, అవి కూడా పోట్లాడుకుంటే అవి కూడా. మనం లెక్క చెయ్యని పురుగు, పట్టించుకోని పురుగులు ఎన్నో. దావీదు తగ్గింపు ఆ రేంజ్లో ఉంది. మనం కూడా తగ్గించుకుంటాం, కానీ దేంతో ఎప్పుడన్నా మీకు అప్లై చేస్తే, లేక మన మీద నాకేంటంటే గముక్కుని మీ మీద అప్లై చేయబుద్ధి కాదు నాకు. ఇటన్నాడు, నువ్వు పురుగువా, డమ్ డూమ్ అంటారు కొంతమంది మాటలు. అనండి, ఒక మాట తీసుకుంటే కొంత వివరించిన తరువాత కొంత మెటీరియల్ ఒక చోటకు చేర్చి అప్పుడు దాన్ని అప్లై చేస్తా. అందుకే ఇప్పుడు ఎన్ని వందల ఫోన్ కాల్స్, వివరణ చాలా బాగుంది అయ్యారు, వివరణ వివరణ వివరణ.
కాబట్టి సరే మన మీద అప్లై చేసుకుందాం. మీ జీవితంలో లేక మన జీవితంలో ఎప్పుడైనా ఇంత చక్కటి మాట ఉపయోగించామా? నేను నరుడను కానయ్యా, నేను పురుగు లాంటి వాడనయ్యా. ఎంత తగ్గింపు! ఇప్పుడు మీరు ఆలోచించుకుంటే మీకు అర్థం అవుతుంది. అట్లా కూడా ఆలోచించుకోవచ్చు. నేను ఏ పార్టీ వాడనయ్యా, నేను ఏ పార్టీ దాడనయ్యా, నా బ్రతికెంతటిదయ్యా, నా జీవితం ఏ పార్టీదయ్యా, నేను ఒక పురుగు లాంటి దారనయ్యా, లెక్కలేని దారినయ్యా, లెక్కలేని వాడనయ్యా. ఎందో కీర్తనలో ఉంది, ఈ నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పార్టీ వాడు, దేంతో పోల్చాలండి? చాలా గొప్ప మాట. నేను గొప్పవాడిని ఆయన కాసేపు విని తర్వాత ఇంటో మానేస్తాడు. మై డియర్ బ్రదర్, నీ గొప్పతనం నాకు తెలుసులేక చాలే ఆపరా అంటాడు. కాబట్టి మన మనుషులం, దాంట్లో చాలా తగ్గింపు కనిపిస్తోంది. ఈ మాట కూడా మనం ప్రార్థనలో చేర్చుకోవాలి. గద్దించలేము, దూషించలేము, ఎదురు తిరగలేము, భయపెట్టలేము, బ్లాక్మెయిల్ చేయలేము. ఎవరిని? దేవుడిని చేయలేము. కాబట్టి వినయము, విధేయత అనేది చాలా అవసరం. నేను ఇప్పుడు చూడండి, ఒక పురుగు పోల్చుకోమని అల్లగురు మిమ్మల్ని అడిగాను. ఇక మీ ఇష్టం. ఆ టయానికి మీకు ఏది గుర్తొస్తే ఆ పురుగు. తగ్గింపు అనేది. ఆ తర్వాత ఒక చిన్న మాట దగ్గరికి వెళ్ళి మన సందేశాన్ని కొంచెం నడిపించుదాం. 9వ వచనం చదువుదాం. గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడను లేడు, నాకు దూరముగా ఉండకుము. ఇక్కడ కొంత మెటీరియల్ తీసుకుందాం. చాలా చక్కటి కీర్తన, చాలా విషయాలు ఉన్నాయి. మనకు టైం చాలదు కాబట్టి ప్రతి వచనాన్ని వివరించడానికి కూడా టైం ఉండదు. కొన్ని విషయాలు మీకు చెప్పాను ఇప్పుడు నేను, కొంచెం జ్ఞానం కలగడానికి. ఇప్పుడు ఒక వచనం మీద దృష్టి పెడదాం. 9వ వచనంలో ఒక చక్కటి కంపారిటీ ఉంది, దాన్ని కొంచెం అర్థం చేసుకుందాం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఏంట్లో దీంట్లో ఒక లోతైన భావం ఉన్నట్లుగా అనిపిస్తోంది, వినిపిస్తోంది. కారణం, తల్లులు ఆలోచించండి, పురుషులు కూడా ఆలోచించండి. సైంటిఫికల్గా మనం తీసుకుంటే పసిపిల్లలు, చిన్నపిల్లవాడైనా ఆడపిల్లైనా మగపిల్లైనా మొదటిగా వారు గుర్తు పెట్టుకునేది తల్లిని. తల్లి పాలిస్తుంది, తల్లి లాలిస్తుంది. చెప్పండి, తల్లి పాలిస్తుంది. రెండవది ఏంటి? లాలించటం అంటే ఊపుతుంది, ఆడిస్తుంది, పాలిస్తుంది, లాలిస్తుంది. ఆ వయసులో బిడ్డ ఎవరు అనేది కాదు, ఎవరైనా సరే తల్లి ఆ లాలింపు, పాలించుట అనే దానికంటే ఇక మిన్నైన స్వర్గం అనేది ఇంకెక్కడ ఉండదు. ఆ పిల్లవాడికి ఆ వయసులో అదే ఒక స్వర్గము లాంటిది, లీనమైపోతాడు. అప్పుడు ఆ లాలించుచూ ఉండగా ఆ పాలు త్రాగుచూ తల్లి ముఖంలోకి చూస్తాడు. తల్లి ముఖాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఈ తల్లి వడి నాకెంత హాయిగా ఉంది, ఈ తల్లి నా ఆకలి ఎంత చక్కగా తీరుస్తుంది, నేను ఏడుస్తుంటే నన్ను ఎంత లాలన చేస్తుంది అని మనకు చెప్పలేడు, చెప్పే వయసు కాదు. మాటలు రావు, కానీ మనస్సులో తలుసుకుంటాడు. మనస్సులో ఊహించి తన మనస్సును తల్లి మనస్సుకు కలిసిపోయేలాగా ఊహిస్తాడు.
అందుకు తల్లి కూడా అనుకూలమే. కొన్నిసార్లు పిల్లలు ఎవరెత్తుకున్నా ఏడుపు ఆపరు. మా అమ్మ కాదా. కొన్నిసార్లు తండ్రిని కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆయన కష్టజీవి, ఏ పొలమో పోతాడు, ఏ డ్యూటీగా పోతాడు. తల్లిలా పాలివ్వలేడు, త్వరగా తల్లిగా లాలించలేడు, ఆడించలేడు. కాబట్టి కొంచెం అనుబంధము దూరముగా ఉంటుంది. కష్టపడతాడు కుటుంబం కోసం. ఎక్కువగా కనిపించేది తల్లి. ఆ తల్లి ముఖంలోకి చూసి గుర్తుపెట్టుకున్న దానిని బట్టి తల్లి ఒడిలోకి రాగానే తన సమస్తమును మరిచిపోయి అత్యానంద భరితుడైపోతాడు. అంత మాత్రమే కాదు, నా తల్లి పాలు నాకు శక్తినిస్తాయి అని నమ్ముతాడు అన్నాడంటే మగపిల్లాడు అన్నట్టుగా. కానీ ఇద్దరు ఎవరైనా ఒకటి ఆ వయసులో. నా తల్లి నా క్షేమాన్ని కోరి నాకు బలమును ఇవ్వడానికి ఈ పాలిస్తోంది. తృప్తి చెందుతాడు, మైమరిసిపోతాడు, ఏడుపు ఆపేస్తాడు. తర్వాత ఈ కడుపు నిండిపోతే ఏ ఊయల్లోనే వేస్తే ఎక్కడో పండేస్తే నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఒక నిద్ర లాగేస్తాడు మనోడు. అప్పుడు దాకా పెద్ద కష్టపడిపోయినట్టు లాగేసి మళ్ళీ గుర్తొచ్చేది ఎవరు? మళ్ళీ మమ్మీనే. లైట్గా మొదలెడతాను. నన్ను పండేసి ఎంతసేపు అయింది, నీకు లెక్కుందా? పాలు ఇచ్చావు, త్రాగాను, ఒక నిద్ర లాగేశాను కదా, మళ్ళీ పాలు ఇవ్వాలన్న సంగతి నీకు తెలియదా అని చల్లగా మొదలెడతాడు. సంగీతం టైపులో మొదలెడతాడు. 2-2:30 స్థాయిలోనో మొదలెట్టి వెంటనే వచ్చిందనుకో ఆపేస్తాడు. రాలేదనుకో 4-4:30కు వెళ్తాడు. ఇంకా రాలేదనుకో చెప్పండి 5-5:30కు వెళ్ళిపోతాడు. ఎప్పుడు దాకా ఏడుస్తాడాయా అంటే వాళ్ళమ్మ వచ్చేదాకా. ఇక వచ్చిన తర్వాత నేను పాలు తాగలే ఎంతసేపా అని అండు పాపం. మా అమ్మ వచ్చిందా అంతే చాలే అనుకుని పరవశుడైపోయి లీనమైపోయి ఆలస్యాన్ని కూడా తానే భరించుకొని ఇక ఎక్కడికి వెళ్ళిపోతాడో ఇక ఆపని. ఇక తల్లి పాలు ఇవ్వాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా అడ్డుపడ్డారనుకో ఆ అడ్డం వచ్చిన వాళ్ళు గడుద్ది ఈవిడ. బిడ్డ మీద మమకారం. వాళ్ళు అడ్డం వచ్చారు, పిల్లడు ఏడుతున్నాడు, పిల్ల ఏడుతుంది, పిల్లకు పాలు ఇవ్వాలి అన్నాను, వాళ్ళు ఇంటలేదు. అట్లా అడ్డం వచ్చిన వాళ్ళు తడుద్ది ఈవిడ. బిడ్డ మీద మమకారం. పల్లెటూళ్ళలో పొలం పనులు చేసేటప్పుడు పాపం పిల్ల తల్లిని పెద్దల కాడ వదిలేస్తారు. లేడీస్లో ఎంతమందికి తెలుసు ఈ విషయం? కొంతమంది ఇట్టన్నారు. అలాగే ఇక కొంచెం 6 గంటలకు లేవాలి, 5 గంటలు లేచిపోతారు. నేను కళ్ళారా చూసాను. ఏమా వాంటర్ గారు ఏంటమ్మా? పిల్లకు పాలు ఇవ్వాలండి, పిల్లడికి పాలు ఇవ్వాలండి అంటే వెళ్ళు. ఇక బిడ్డ పడే తపన, ఆ తల్లి పడే అటువంటి ఆ తొందరపాటు ఇద్దరు కలిసేదాకా అది సామాన్యమైనది కాదు. దీని మీద దావీదు దృష్టి పెట్టాడు. ఆ పసితనంలో తల్లి బిడ్డల మధ్య ఉండే ఆ కలయిక, ఆ బిడ్డ ఆశ, ఆ మాతృ ప్రేమ, ఆ నమ్మకం, ఆ ఉరవడి లేక ఉత్సాహం, దానిని పెద్దవాడైన తర్వాత దృష్టిలో పెట్టుకొని తల్లి ఒడిలో తాను అనుభవించిన అనుభవాన్ని వర్ణిస్తున్నాడు. వర్ణించి అక్కడ ఇలా చెప్పచ్చు, మా అమ్మ మంచిది, నాకు పాలిచ్చింది, మా తల్లి మంచిది, నన్ను పెంచింది, మా అమ్మ నా గోరు ముద్దలు తినిపించింది, మరి నాకు అట్లా ఇట్లా. కానీ వాళ్ళమ్మనో పొగడొచ్చు. మనిషిగా తీసుకుంటే తప్పదు, పొగడాల్సిందే. తల్లు కూడా ఏదైనా కోపం వస్తే నీకు పాలిచ్చిందా అంటారా? నేను పక్కోడికి అంటారు, ఏంట్రా తల్లిని చూడకుండా ఏంటట్లా అంటారు. బైబిల్ చెబుతుంది, ఒకవేళ ప్రసవ వేదన వహించినప్పుడు, జన్మించేటప్పుడు
గర్భిణితో ఉన్న 9 నెలలు ఆమె తీసుకున్న జాగ్రత్తలు, ఆమె ఆర్థిక విధానం, ఉండి లేక తిని తినక పడిన కష్టాలు, బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను చూచి ఆ కష్టాలన్నీ మరచిపోతుంది తల్లి అని బైబిల్లో. ఇక ఆ కష్టాలు కష్టాలుగా చెప్పుకోదు, కష్టాలుగా పోల్చుకోదు, కష్టాల గురించి మాట్లాడదు. కోపం వస్తే ఏదో అంటారు అంతే, దెప్పి పొడవాలని కూడా కాదు. అయితే ఇప్పుడు దావీదు తన తల్లిని పొగట్టం అట్లా పెట్టి, తన తల్లిని పదే పదే గుర్తు చేసుకో పక్కన పెట్టి, తల్లిని త్రాసులో ఒక ప్రక్కన పెట్టి దేవుణ్ణి ఇంకొక త్రాసులో పెడితే ఎవరికి బరువు ఎక్కువ? ఇక్కడికి వెళ్ళాలి మనం. తల్లి తల్లే, పాలు పాలే, లాలన లాలనే, పాలన పాలనే. కానీ ఇద్దరిని ఇక తండ్రిని పక్కన పెట్టేద్దాం, దేవుణ్ణి తల్లిని ఇద్దరిని 2 త్రాసుల్లో ఒక్కొక్క త్రాసుల్లో పెడితే ఎవరు ప్రధానం, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఒకవేళ ఇస్తే ఏమని చెప్పాలి? ఎవరిని హెచ్చించాలి, ఎవరిని తగ్గించాలి? ఎంత చక్కటి ఆలోచన చూడండి. అక్కడికి వెళ్ళి అలా పెట్టి అలా చూసేసరికి దేవుడు ఉన్న త్రాస్ బరువుగా కనిపించింది. మానవ రీతిగా తల్లితో పోల్చదగిన వారు ఎవరు లేరు, కానీ దేవునితో పోల్చుకుంటే మాత్రం తల్లి కూడా ఇక ఎక్కువ తక్కువ అని కాకుండా తల్లి కూడా తక్కువే. అది గమనించాడు దావి. అప్పుడు ఏమవుతుంది? దేవుని మీద విశ్వాసం ఇంకా కలుగుతుంది, నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఆధారపడవలసి వస్తే తల్లి మీద ఆధారపడిన దానంతటికంటే దేవుని పైన ఆధారపడటానికి అవకాశం కలుగుతుంది. ఇది ఒక లోతైన ఆలోచన అంటూ దాన్ని ఎలా చెప్పాడు? బిడ్డలు చక్కగా వింటున్నారు, మిమ్మల్ని వినండి అనక్కర్లేదు. అప్పుడే మీకు చాలామంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. ఎలా చెప్పాడు? ఎంత తెలివిగా చెప్పాడు. నా తల్లి యందు స్తన్యపానము చేయుచుండగా, అబ్బా నమ్మిక పుట్టించిన వాడవు నీవే. ఈమె నీ తల్లి, నీ ఆకలి తీరుస్తుంది. ఈమె నీ తల్లి, నిన్ను లాలన చేస్తుంది, పాలన చేస్తుంది, కనురెప్పవల్లే నిన్ను కాపాడుతుంది. ఈమె నీ తల్లి అని చెప్పిన వాడవు నీవే. ఆ విశ్వాసము కలిగించిన వాడవు నీవేనయ్యా. నీవే కానీ నా తల్లికి నాకు మధ్యవర్తిగా లేకపోతే నా తల్లిని తల్లిగా నేను అర్థం చేసుకోవటం కూడా కొంచెం కష్టమే. తల్లికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వటం కూడా నా జ్ఞానం చాలదు, నా నమ్మకం చాలదు, నా స్థితి చాలదు. ఆ రీతిగా చేసిన వాడవు నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం దీన్ని క్యాచ్ చేయాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలోకి వెళితే కొంచెం చూద్దాం. ఇప్పటికే మీ మనసులు తిరిగాయి, కానీ కొన్ని చూద్దాం. 20వ అధ్యాయం నిర్గమాకాండం అందరూ తీయండి, ఆ లింకు బలంగా ఆలోచించండి. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. చాలు. తల్లిని తల్లిగా అర్థం చేసుకో, తండ్రిని తండ్రిగాను అర్థం చేసుకునే ప్రయత్నము చెయ్యి. నీవు జన్మించి జీవించుచున్నావు అంటే నీ పట్ల వారి పాత్ర, నీ విషయంలో వారి పాత్ర ఏ స్థానంలో ఉందో ఒక్కసారి ఆలోచించు. ఇంగ్లీష్లో చెప్పాలంటే మైండ్ ఇట్ ప్లీజ్ అంట. మైండ్ ఇట్
మైండ్ ఇట్ ప్లీజ్ అంటే దాని మీద నీ మనస్సు పెట్టు. ఇక నీకు కక్ష ఉండదు, క్రోధం ఉండదు, మమకారం నీ గుండె నిండా ఉంటుంది. ఇక నీకెవరు చెప్పనక్కర్లేదు, చెప్పించుకోనవసరం అంతకంటే ఉండదు. సన్మానించటం అంటే గౌరవించటం. అక్కడక్కడ మన వాహనాల మీద చూస్తాం, నీ తల్లిదండ్రులను పూజింపము అని ఉంటుంది. నీ తల్లిదండ్రులను పూజింపము, పూజిస్తారు మనవాళ్ళు. కొన్ని ఆటోల మీద, కొన్ని లారీల మీద రాస్తారు, నా తల్లి సహకారంతో ఈ ఆటో కొనుక్కున్నా, మరీ ఫిడ్డోరు, నా తల్లిదండ్రుల సహకారంతో ఇది నేను సంపాదించుకున్నా. అంటే ఆ బిడ్డను ఒక దారికి తీసుకురావడానికి తల్లిదండ్రులు పడిన శ్రమ ఏపాటిదో. మరి అంత వాక్యం ఎందుకు రాయాలి? కొంచెం ఆలోచించాలి. ఈ ఆలోచన లేకనే తల్లిదండ్రులను చాలామంది చులకనగా చూస్తున్నారు. ఎంత మాట పడితే అంత మాట, ఎంత తృణీకరించగలిగితే అంత తృణీకరించటం, తుస్కారం, తిరస్కారం. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారని జ్ఞానం లేకుండా ఎదురు తిరిగే స్వభావం. వాక్యానుసారముగా అలా తిరస్కరించటం, తుస్కరించటం, లెక్క లేకుండా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. సరే, సన్మానిస్తే ఏం జరుగుతుంది, గౌరవిస్తే ఏం జరుగుతుంది, అది కూడా రాశాడు. తల్లిని ఒక వ్యక్తి గౌరవిస్తే వారికి ఏ మేలు కలుగుతుంది? బా, నీవు నీ దేశంలోనికి వెళ్ళిన తరువాత వాగ్దాన భూమిలో నీవు అడుగు పెట్టిన తరువాత నీ తల్లిని తండ్రిని గౌరవించుచున్న మనస్సు నీకు ఉంది కనుక, నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంతటి వాళ్ళము మేము అయ్యన్న జ్ఞానము నీకు ఉంది కనుక నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీ ఆయుష్ పెరుగుతుంది. అంటే ఆయుష్ని పెంచేది ఎవరు? దేవుడే. రాత్రి మనం ఒక చక్కటి మాట చదువుకున్న స్తుతికూటంలో, కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను నా దేవుని మందిరములో స్థిర నివాసము చేసేది. మందిరము మీన్స్ దేవుని సన్నిధి. అయ్యా, నీ మందిరములో నేను ఎక్కువగా నివసించటానికి ఇష్టపడేది ఎందుకంటే, నా జీవిత మజిలీలు ఎన్నున్నా, ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎన్ని మలుపులు తిరిగినా నా వెంట రెండు వస్తున్నాయి. ఒకటి క్షేమము, రెండు కృప. ఏ మనిషికైనా కావలసిందేంటి? కృప కావాలి, క్షేమము కావాలి. కృప అంటే మన కృషికి మించినది కృప. బైబిల్లో ఒక మాట ఉందిగా, నరుల కష్టార్జితముతో ఏమి జరగదు, ఏమి ఒరగదు. నరుల కష్టార్జితం వలన ఏమి జరగదంట. అంటే కష్టపడాలి, పడతారు. కానీ దేవుడితో పోల్చుకుంటే నరుడు పడే కష్టం దేవుని కృప కంటే చాలా తక్కువే. దేవుడు నీ పట్ల కృప చూపకపోతే నీ కష్టం కూడా, నీ ఆదాయం కూడా చిల్లి సంచిలో వేసినట్లే ప్రసంగిలో ఉంది. నువ్వు పైకి రాలేవు. ఒక మాటలో చెప్పాలి, నువ్వు పైకి రాలేవు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించటం వలన, గౌరవించటం వలన, పూజించటం వలన బిడ్డల భవిష్యత్తు కోసం వారు పడిన తపన అర్థం చేసుకొనటం వలన
ఆయుష్ పెరుగుద్ది. ఏ తల్లిదండ్రులైనా మీరు అడగండి, నా బిడ్డ ఇంకా 10 కాలాలు జీవించాలని కోరుకుంటారు. ఏ తండ్రి బిడ్డలు చావాలని కోరుకోరు. ఏ తల్లి బిడ్డలు త్వరగా పోవాలని కోరుకోరు. అంత మాత్రమే కాదు, నేను బ్రతికి ఉన్నంతలో నా బిడ్డలకు నేనేదో చేయాలి అనుకుంటారు, చేస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆదికాండం మనం పెళ్ళిళ్ళ సమయంలో చదువుతాం కదా, అన్నీ చెప్పి 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 దేంతో ముగిస్తాడు? చదవండి, ఆ మాట కూడా చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 2:24. ఆదికాండం. విడిచి అంటే విడిచిపెట్టమని కాదు, పూజించే టైంలో పూజించాలి, గౌరవించే టైంలో గౌరవించాలి, సన్మానించే టైంలో. అయినా దేవుడితో సమానం కాదు. కుటుంబ వ్యవస్థలో ఎవరికుండే స్థానం వారికి ఉంది, కానీ ఆ కుటుంబ వ్యవస్థలో ఎవరూ దేవుడితో సమానులు కారు. దావీదు పలికిన మాట నిర్గమాకాండం 20:12లో దేవుడిచ్చిన ఆజ్ఞలు అది ఒక ఆజ్ఞ. కాబట్టి దేవుడు దేవుడి స్థాయి, దేవుడు దేవుని పరిస్థితి, ప్రైజ్ ది లార్డ్, అర్థం చేసుకోవాలి. బైబిల్ బహు తేటగా చెప్తుంది. అవునా? ఒకప్పుడు రేడియోలో ఎక్కువగా వినిపించిన పాటలు, రేడియో కాదు ఎన్ని లేవు కదా, అమరశిల్పి జక్కన్నలో ఏం పాట అది? అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ శిల్లపై శిల్పాలు చెక్కినాడు. ఆ సినిమా నేను చూసి 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 ఇంకొకసారి డబ్బులు లేక బయట కూర్చున్నా. డబ్బులు లేవు, మ్యాట్ని అయిపోయింది, ఫస్ట్ షో అయిపోయింది, సెకండ్ షోకి వచ్చాను. మరి అందరూ లక్ష్మీ టాకీస్కి డబ్బులు లేవు, కానీ వినాలి, ఆ పాట కోసం మళ్ళా వినాలి. ఆ ఎదురుగా సినిమా హాల్ ఎదురు కుర్చీలో కూర్చున్నా. అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, బాబు ఏంటి అన్నాడు. షాపు చదివేసుకుంటున్నాడు, మూటముల లోపలే తాళం వేయాలి. ఆయనకు అర్థమైపోయింది, బయట ఉండి వింటున్నాను. మరి ఏంటి సినిమాకి వచ్చావా, వెళ్ళలేదు ఏంటి అన్నాడు. 2 అయిపోయింది బాబు, అర్ధరాత్రి ఆటకి డబ్బులు లేక కూర్చున్నారన్న. పాటల పిచ్చ, భావాన్ని బట్టి కూడా ప్రాధాన్యత. అప్పుడు నేను ఏమనుకోవాకండి, ఏం చేశాను తెలుసా? అలా వదిలేసి వెళ్ళిపోవటం ఇష్టం లేక మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఇంటర్వెల్కి నేను సినిమా హాల్ దగ్గరికి వెళ్ళా. ఆయన ఎన్నిసార్లు చూశాడు, నన్ను చూసాడు, లోపలికి వెళ్తావా అన్నాడు. అందుకేనా బాబు అన్న. ఆ ఇంటర్వెల్కి టక్కున టికెట్ అక్కడ ఇచ్చి టక్కున టికెట్ మన చేతికి ఇస్తాను. నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం చూశాను, ఈ సగం పట్టుకెళ్ళాను, ఆ సగం పట్టుకొని వెళ్ళి మళ్ళీ చూశా. భలే బాధేస్తుంది, నవ్వేస్తుంది, అంత పిచ్చ. ఆ తరువాత పయనించే ఓ చిలుక, అది సైడ్ పాట అంటాం, దాన్ని ఎవరో పాడలా. ఆ పాటల్లో ఉన్న వర్ణన ఏంటంటే తల్లిదండ్రులు కుటుంబాన్ని నమ్మి, నా బిడ్డలే కదా నన్ను చూడకపోతారా, నన్ను ఆలన పాలన చెయ్యకపోతారా అని వాళ్ళ సమస్తము త్యాగం చేసి పిల్లల పైకి తెస్తే, పెద్దవారు అయిపోయిన తర్వాత ఎవరి దారిని వారు వెళ్ళిపోతారు. నమ్మిన వారు అన్యాయం అయిపోతారు. అన్యాయం అయిపోవటమే కాదు, బయటికి తోలేస్తారు. వెళ్ళిపోయే వారిని చూపిస్తూ, తోలేసిన వారిని చూపిస్తూ, ఆ పరిస్థితుల ప్రభావాన్ని చూపిస్తూ ఆ పాట ఘంటసాల గారు పాడారు. చిన్నప్పుడే బాగా ప్రాక్టీస్ చేశాను నేను ఆ పాటను. నేను వెళ్ళిపోతూ ఉంటే అప్పటి వరకు వారి దగ్గర ఒక ముద్ద తిని ఎదిగిన కుక్క, కట్టేసిన కుక్క
మనస్సు ఆగక ఏదో జరిగిందని లాగి పీకి పక్కన పెట్టేస్తే ఆ తాడు తెగిపోతుంది. తాడు తెగ్గొట్టేసుకుని పరిగెత్తుకుని వెళ్ళి సమస్తం వదిలేసి వెళ్ళిపోతున్న వారితో కలిసి నడుస్తుంది. అంటే కుక్కకున్న విశ్వాసం కూడా ఆ బిడ్డలకు లేదు. వీళ్ళతో కలిసి వాళ్ళు తింటే తింటా, వాళ్ళు ఉంటే నేను ఉంటా, వాళ్ళు పెడితే తింటా, వాళ్ళు చస్తే నేను చస్తా అన్నట్టు ఆ మనుషుల్లో కలిసి మనుషులు చూసుకుంటూ ముందు నడిచి వెనక నడిచి మధ్యలో నడుస్తుంటే ఇక ఇది దాన్ని మనం ఏం వర్ణించలేం. దానిలో ఉన్న మ్యాటర్, దానిలో ఉన్న భాగం, దానిలో ఉన్న అర్థం కొట్టొచ్చినట్లుగా లక్షలాది మందిని, కోట్లాది మందిని ఆకర్షించుకున్నట్టు వలన ఆ రోజుల్లో సుశీల ఘంటసాల పాడారు. ఫలానా వాళ్ళు కోరుకున్నారు అనేవాళ్ళు రేడియోలు కదా. కోరుకున్న స్థాని లెక్కిస్తే లక్షలాది మంది ఎలాంటి పాటలను కోరుకున్నారు. ఇలా జరుగుతున్నాయి. ఇలా జరగకూడదు. జరుగుట దరిద్రం. ఇది మంచి పద్ధతి కాదు. దానిలో పుల్లా పుడక ముక్కున తెచ్చి గూడు కట్టినావే తల్లి పక్షి. పైన నీడలేదు, గూడైతే కట్టింది. రాత్రి వర్షం వచ్చింది. ఆ రెక్కలతో ఆ గుడ్లు ఏం చేసింది? కప్పింది. తడిసిపోయి ఒడిగిపోతుంది. తెల్లారింది, భళ్ళుమని ఎండొచ్చింది. ఆ ఎండలో ఆ తడిని, ఆ చలిని చల్లార్చుకుంటుంది. తర్వాత ఇంకా విషమించిన తర్వాత వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరూ పట్టించుకోలేదు. బాధపడిన వాడు లేడు. బాధపడిన వాడు లేడండి. రెక్కలు వచ్చాయి, వాళ్ళు ఎగిరిపోతున్నారు, పోతే పో, ఉంటే ఉండన్నట్లుగా మాట్లాడుతున్నారు అనే భావం ఉన్నది. ఏది? నీ సిరి నీతో రాదు, నీ శ్రమయే నీకు తోడు. తల్లిదండ్రులు బిడ్డల కోసం చేసే సిద్ధపాట్లు కానీ, పడే ప్రయాస కానీ, ఆ మమకారము కానీ, ఆ బాధ్యత కానీ ఆ పాటలు వర్ణిస్తే కోట్లాది మందిని ఆ పాట ఆకర్షించు. ఇదే పాటను తిరిగి మళ్ళీ హిందీలో గొప్ప గాయకుడు మహమ్మద్ రఫీ, మధుర గాయకుడు ఘంటసాల తెలుగులో పాడితే హిందీలో ఆయన పాడాడు. అంటే చాలా పాటలు పాడారు వాళ్ళు. ఘంటసాల గారు అవలీలగా పాడేశాడు. మహమ్మద్ రఫీ గారు చాలా జాగ్రత్తగా పాడవలసి వచ్చింది. మన తల్లిదండ్రులు మనకు గొప్ప. మరి పిల్లలు కూడా కొన్నాటికి తల్లిదండ్రులు అవుతారు కదా. మీరు ఎలా పిల్లలుగా ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు కదా. మరి మీ పరిస్థితి ఏంటి? ఈ స్టోరీని అడ్డం పెట్టే తాత మనవడు అనే సినిమాని తీశారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. అవి కాస్త పక్కన పెడితే బైబిల్ ఏం చెబుతుంది? దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి కొంచెం ఆలోచించండి. దావీదు ఎంత డీప్గా ఆలోచించాడు. నా తల్లి యందు నాకు నమ్మిక పుట్టించిన వాడవు నీవు, పుట్టించకపోతే ఆ స్వర్గస్యమును పోలిన ఆ మధురానుభూతి నాకు నా తల్లి మీద కలిగేది కాదు. కాబట్టి తల్లులు మధ్యలో అవుతారు. తల్లిదండ్రులు పాపం మధ్యలో చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎల్లప్పుడూ నాతో ఉండేవాడవు నీవే, నా ఆలన పాలన చూచేవాడవు నీవే. దేవునికి మహిమ కలుగును గాక.
ఇంతటితో మనం మన వాళ్ళు కొందరు శరీర సంబంధం వరకు అంతవరకు వచ్చి అంతవరకు ఆపేస్తారు. తల్లిని దేవుడితో పోల్చటం, తల్లిని తండ్రిని దేవుడితో పోల్చి ఎవరు ఎక్కువ ఎవరు ముఖ్యమో చెప్పడం కొన్ని మతాల వారు అంత ముందుకు రాలేరు. అలా క్రొత్త నిబంధనలో ఒక్క మాట చూద్దాం. క్రొత్త నిబంధనలో శిష్యులు వచ్చి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించయ్యా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఎలాంటి ప్రార్థన నేర్పాడంటే యేసయ్య కూడా ఎలా ప్రాధాన్యత ఇచ్చాడంటే టాపిక్ వైజ్గా మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం అందరూ చూడాలి. కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. చాలు. శిష్యులు వచ్చి అయ్యా ప్రార్థన ఎలా చేయాలి కొంచెం నేర్పయ్యా అంటే మీరు ఒకరి దగ్గర ఒకరు నేర్చుకోండి అనలేదు, లేక నేను నేర్పుతాను రండి అనలేదు. అలాగా నేర్పుతాను చూడండి నేర్చుకోండి అంటూ వారి మనస్సులను ఎక్కడికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు యేసయ్య? పరలోకపు తండ్రి మీదకు తిప్పేలాగా చేశాడు. మీరు ఇలాగున ప్రార్థన చెయ్యండి. మీరు ఉపయోగించవలసిన ప్రార్థనలో మొదటి మాట ఏంటంటే పరలోకమందున్నమ్మా నీ నామము అబ్బా 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 అంటే ఆయన నామములో అపరిశుద్ధత ఉందనా? కాదు. నీ నామం పరిశుద్ధ పరచబడును గాక అంటే నిన్ను నీవు పరిశుద్ధిని అగపరుచుకోవాలి. నీ పరిశుద్ధతను మేము అర్థం చేసుకోవాలి. నా తండ్రి మా తండ్రి పరిశుద్ధుడు. ఇంకొక అర్థం, నిన్ను పరలోకములో కోటాన కోట్ల కెరూపులు శరాపులు పరిశుద్ధుడు 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 అంటున్నారు. అలాంటి స్లోగన్ భూమి మీద కూడా కలుగును. అది అర్థం. కారణం సాతానుకి తండ్రి అయిన దేవుడిచ్చిన స్థానాన్ని వాడు పోగొట్టుకున్నాడు. భూమి మీద ఉన్న వారిని కూడా పోగొట్టుకునేలాగా చేశాడు. పరలోకమందు తండ్రి నామము తండ్రి స్థానంలో ఎంత పొగడబడుతుందో, ఎంత స్తుతింపబడుతుందో అది భూలోకములో కూడా జరుగును గాక. భూలోకములో ఘనత పొందడానికి, భూలోకాన్ని దొంగిలించడానికి వచ్చాడు దుష్టుడైన సాతానుడు. అలా జరగకూడదన్నాడు యేసయ్య. గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధన ఎందుకు మానాలి అంటే తండ్రికి రావాల్సిన ఘనత తండ్రికి రావటం లేదు. దుష్టుడు ఏం చేస్తున్నాడు? దొంగిలించేస్తున్నాడు. అక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా జరుగును కాక అని మీరు ప్రార్థన చెయ్యండి. యేసయ్య హృదయం ఎంత గొప్పదో చూడండి. వ్యక్తిగతంగా తాను మాట్లాడుతూ యోహాను సువార్తలో నన్ను పంపిన వానిని ఘనపరుచుటయే నాకు ముఖ్యం, నన్ను పంపిన వాని పనిని నేను తుదా ముట్టించుటయే నాకు ముఖ్యం. మీ కళ్ళములు తిరిగేది నేనైనా, అద్భుతాలు చేసేది నేనైనా, తెల్లారు లేస్తే చూసేది నన్నైనా, నన్ను పంపిన వానికే రావాలి మహిమ ఘనత ప్రభావాలు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం.
అందుకే రక్షణ పొందితివా అనే పాటలో చివరిలో ఆ శరణం పెట్టాం మనం. డబ్బు వేస్ట్ చేస్తున్నావు, కోట్లు కోట్లు తగలబెడుతున్నావు, కానీ నీ తండ్రి ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదు. రాత్రి పగళ్ళు తిరుగుతున్నావు, నిద్ర కాస్తున్నావు, కానీ తండ్రి ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదు. నువ్వు ఎక్కడో తప్పావు, రూటు తప్పావు. యేసయ్య మాటలు బట్టి చూస్తే అందుకే అలాంటి వారందరూ అసలైన స్థలానికి రావాలి, అసలైన తండ్రిని అర్థం చేసుకోవాలి. మన నుండి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందాలి. ఇక మూడో విషయం కూడా అదేంటంటే, నా ఆత్మీయ కుమారుడవగు తిమోతి అన్నాడు పౌలు గారు. సంఘ కాపరి సంఘానికి తండ్రి. ఇది కూడా మన మనసులో పెట్టుకోవాలి. సంఘ కాపరి లేక దైవ సేవకురాళ్ళు సంఘమునకు తల్లి. చాలామంది సంఘ కాపరిని వారి బిడ్డలు చాలా గౌరవిస్తారు. ఒకసారి మన నిర్మ కుమార్ చెల్లిమ్మ వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజున ఇక్కడ నాకు మన బేమమ్మ గారు మాకు భోజనం చేశారు. ఎంతో వాళ్ళ అమ్మాయిని పిలిపించి ఎంతో ముచ్చటగా భోజనం చేశారు మాకు. అక్కడ డెడ్ బాడీ, ఇక్కడ శుభకార్యం. అక్కడికి వెళ్ళి ఇక్కడ రావటం కష్టం. త్వరగా ఇది చూసిన అక్కడికి వెళ్ళవటం అనేది మరి వంట వాళ్ళు కొంచెం భోజనం చేయాలి. కొంచెం లేట్ అయ్యేసరికి అక్కడ ఒక ఆయన గిట్టని ఆయన నా మీద బాగా ఫైర్ అయిపోయాడు. ఫైర్ అయిపోయి నీకోసం చూడాలా, నీకోసం కనిపెట్టాలా, పైన ముబ్బడుతుంది డామ్ డూమ్ అని. ఫస్ట్ నుంచి కొంచెం అసూయగానే ఉంటాడు అతను. ఈ మధ్యలో కొంచెం పలకరిస్తున్నాడు. నేనేం పట్టించుకోలేదు. వెంటనే నిర్మ కుమారి చెల్లిమ్మ వాళ్ళ అక్క విజయ గారు ఏమన్నారో తెలుసా? రేయ్, నువ్వు ఉండగలిగితే ఉండు, లేకపోతే వెళ్ళు, ఆయన మా ఆత్మీయ తండ్రి, నీ ఇష్టానుసారంగా మాట్లాడటం కుదరదు అనేసి ఆ దెబ్బకి అది వెళ్ళిపోయాడు అతను. అలాగే సమాధుల గ్రౌండ్లో కూడా ఒకడు రెచ్చిపోయి మాట్లాడితే అక్కడ మన గోపాలరావు గారు, సుశీల గారి భర్త గోపాలరావు గారు, మోహన్ రావు గారు వీళ్ళందరూ ఎదురు తిరిగేశారు. జాగ్రత్త, ఆయన మా తండ్రి, సహకరించగలిగితే సహకరించలేకపోతే నీ ఇష్టం. నాకు భయం వేసిపోయి విజయవాడలో వాళ్ళ పాస్టర్ గారి గురించి ఎవరో నోరుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, రాజేశ్వరరావు గారని మనవాళ్ళకి తెలుసు, తాయనమ్మ గారని పాస్టమ్మ గారికి తెలుసు. ఎందుకంటే ఆయన సేవలోకి రాకముందు ఆయన మన తాయనమ్మ గారు అల్లుడు సుధా వాళ్ళ భర్త ఒకే చోట జాబ్ చేశారు, దిలీప్. అట్లా అట్లా పరిచయం పెరిగింది. వాడు మన ఏదన్నా మనల్ని పిలుస్తారు. నేను ఎక్కడికో వెళ్ళొస్తే అక్కడ విజయవాడ నాకు సన్మానం చేశారు ఆయన సేవలోకి వచ్చి. పక్కన గిట్టని వారు ఎవరో మీ పాస్టర్ ఇలా అని నోటికి వచ్చినట్లు వాగుతుంటే ఈ రాజేశ్వరరావు గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ వాగేవాడికి నీకేదన్నా కావాలంటే మాట్లాడాలంటే పాస్టర్ గారితో మాట్లాడు, నీకు నచ్చనిది ఏదైనా ఉంటే నాకు ఇది నచ్చలేదయ్యా అని చెప్పు. నీవు ఆయనకి చెప్పవు, ఆయనతో మాట్లాడవు, ఎదురుకు వస్తే వందనాలు అంటావు, నా ఎదురుగా వచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. జాగ్రత్త, ఆయన నా ఆత్మీయ తండ్రి. నీకు మాట వచ్చిందని నా తండ్రి స్థానాన్ని నేను పోగొట్టుకుంటానా? ఈనాటికైనా నా తండ్రి చెప్పుకోక తప్పదు కదా. చాలా జాగ్రత్త. వాళ్ళు ఇంకొకసారి నా తండ్రిని అవమానపరిస్తే నేను సహించలేను
ఆ కోపం మీద ఏం చేస్తానో నాకే తెలియదు, అంతే. మళ్ళీ ఆ విమర్శకుడు ఏది మాట్లాడటానికి ధైర్యం చాలేదు వాడికి. అంత కోపం వచ్చింది. అవును, ఆయన నా తండ్రి. త్రాగుపోతున్నాయి, తిరిగిపోతున్నాయి. అరుగు మీద కూర్చుంటే గాబ్రియేలు అనే పాస్టర్ గారు, మన తాయారమ్మ గారు అల్లుడితో కలిసి ఉద్యోగం చేసిన ఆయనకి, తాగుపోతోడికి తాగున్న టైంలో వాక్యం చెప్పాడంట. అయ్యా, ఎంతకాలం త్రాగుతావయ్యా, ఎంతకాలం తిరుగుతావయ్యా, మీ మధ్య నేను తిరుగుతున్నాను, నేను చూస్తున్నాను, నేను ఇది నీకు మంచి పద్ధతి కాదయ్యా, నువ్వు అలాగే చనిపోయి ఎక్కడికి వెళ్తావు, నరకానికి పోతావు, ఆ పాపం వల్ల వచ్చి జీతం అనుకుంటూ చెబుతున్నాడంట. ఈ గాబ్రియేలు గారు, కోనే రంగారావు గారు క్లాస్మేట్స్ అంటే చిన్నప్పుడు. చెబుతూ మళ్ళీ ఏమనుకుంటాడో, ఎదురు తిరుగుతాడు, అసలే తాగున్నాడు, తూలిపోతాడంటే ఈయన అన్నాడట, చెప్పయ్యా చెప్పయ్యా అన్నాడంట. ఏం చెప్పాడో, దేవుడు ఆత్మకార్యం జరిగించాడు. ఆయన సాక్ష్యం చెబుతాడు. నేను తాగింది దెబ్బకు దిగిపోయేదాకా చెప్పాడు అన్నాడు. పాస్టర్ గారి మాటల వల్ల వాడు తాగింది దిగిపోయింది, దెబ్బకు ప్రభువు నమ్ముకున్నాడు. తర్వాత ఉద్యోగం రిజైన్ చేసి సేవలోకి వచ్చాడు. ఆయన నా తండ్రి, ఈజ్ మై ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్. కాబట్టి గొప్పే. ఇక్కడ మళ్ళా దేవునితో పోల్చుకుంటే ఈ సంఘ కాపరి తండ్రి తనము కంటే మళ్ళా దేవుడే గొప్పవాడు. నేను మీకు కాపరిని మాత్రమే, దేవుడు మనందరికీ ప్రధాన కాపరి. మధ్యలో కట్టబడిన కుటుంబ వ్యవస్థ. పిల్లలు పుడితే తండ్రి అవుతారు, పిల్లలు ఉంటే తండ్రిని గౌరవిస్తారు. కానీ దేవుడు నిరంతరము మనకు తండ్రే. తల్లి వదిలేసి వెళ్ళిపోయినా, తండ్రి వదిలేసి వెళ్ళిపోయినా, లేక ప్రమాదవశాత్తు అన్ఎక్స్పెక్టెడ్గా కుటుంబాలు ఏదైనా జరిగినా నిరంతరము ఉండేవాడు తండ్రి. కాబట్టి అవగాహనతో కూడిన మాటలు అర్థం చేసుకోండి. 22వ కీర్తన ఎన్నో వచనం? 9వ వచనం. నా తల్లి యందు నాకు నమ్మిక పుట్టించిన వాడవు, నా తల్లి మీద నాకు విశ్వాసం కలిగించిన వాడవు నీవే. తల్లిదండ్రులు సన్మానించమని నేర్పిన వాడవు నీవే. మనం ఎందుకు వాక్యాన్ని వింటాము? తెలియని విషయాలు తెలుసుకోవడానికి, పాటించని విషయాలు పాటించి వాక్యం మన జీవితాలలో నెరవేర్చటానికి మనం కూడుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి విషయాలు అర్థం చేసుకుందాం. తల్లిదండ్రుల కంటే గొప్పవాడు దేవుడే. ఒక వంశానికో గోత్రానికో పెద్దలు ఉంటారు, వారికంటే గొప్పవాడు దేవుడే. సంఘానికి కాపరి ఉంటాడు, కాపరి కంటే కూడా గొప్పవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. టోటల్గా ఆయన మనందరికీ తండ్రి. మరి తల్లి ఎవరు? మనకు అమ్మ నాన్న ఉన్నారు కదా. దేవుడు తండ్రి అయితే మరి తల్లి ఎవరు? లేడీస్ క్లబ్లో నేను బందరు రాకముందే మాసిలామణి గారు ఒక ప్రసంగం నేను విన్నా. మాసిలామణి గారి ప్రసంగం చక్కటి వివరణ, చక్కటి వక్త, మంచి చదువని, ప్రపంచం అంతా ఎరిగిన ఆయన నడిపించు నానవ పాట యొక్క రచయిత. ఎవరో ఈయన అడిగారంట మాసిలామణి గారిని, దేవుడు తండ్రి 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 అంటున్నారు, మరి మీ తల్లి ఎవరు అని ఎట్టకారంగా అడిగితే, దేవుడికి భార్య లేదు కదా. చెప్పండి, దేవుడికి భార్య లేదు కాబట్టి తండ్రి అయినా తల్లైనా ఆయనే. రెండు పోస్టులకు న్యాయం చేసే కెపాసిటీ కలిగిన వాడు మన దేవుడు. తల్లిని మరిపించి, తల్లిని మురిపించి, తల్లి కంటే ఎక్కువ ఆదరించువాడు, తండ్రి కంటే ఎక్కువ ఆదరించువాడు.
దేవునికి మహిమ కలుగునుగాక అంటూ ఈయన జ్ఞాని కథ ఎదురు ప్రశ్న వేశాడంట. గాంధీ గారిని మనము జాతి పిత అన్నాము. పిత అంటే తండ్రి కదా. మరి గాంధీ గారు మనకు తండ్రి అంటే గాంధీ గారి భార్య మనకేమవుద్ది? కస్తూరిబా గాంధీ ఏమవుతుంది? తల్లి అవుతుంది కదా, మాతా పిత అని అక్కడ అంత లెవెల్లో సమాధానం చెప్పి దేవుడికి అసలు ఆ అవకాశమే లేదు. తల్లి అయినా ఆయనే, తండ్రి అయినా ఆయన, రెండిటికి 2 పదవులకు 2 పోస్టులకు నిర్వహించగలిగిన సమర్థుడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ముగిసిన నిర్లక్ష్యము చేయకండి, అలక్ష్యము చేయకండి. దేవుడు అదృశ్యుడు. కంటి ముందుండే తల్లిదండ్రులను త్వరపడి తోలనాడకండి, త్వరపడి ఇష్టానుసారంగా మాట్లాడకండి. వారికి ఇచ్చే ప్రాధాన్యత వారికి ఇవ్వండి, అంతకంటే ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. తుమ్మిడిలో ఒక స్థుతికూటంలో నేను చెప్పాను, మన గంగాధరరావు గారు కూడా కూటంలో ఉన్నారు. వారు వదిలి గారు కూటం పెట్టించారు. అక్కడ ఒక ఆయన సేవ చేయాలి, యేసుబాబు. నేను వాక్యం చెప్పి 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 చివరిలో అమ్మ అని పిలవడానికి చాలామంది సిగ్గుపడతారు. అమ్మ అనే కమ్మటి పిలిస్తే నీ తల్లి ఎంత ఆనందపడుతుంది అనే మాటతో ముగించా. యేసుబాబు గారు అన్నాడు, అయ్యో ఒకసారి మా ఇంటికి వెళ్దాం అన్నాడు. ఏదో పోట్లాడుకున్నారంట తండ్రి కొడుకులు తల్లి కొడుకులు. ఈయన కోపం వచ్చి అన్నాడంట, ఆవిడ అని ఉంటుంది, నీ అమ్మను కదా నీ తల్లిని కదరా అని ఉంటుంది. అసలు నేను అమ్మనే పిలవను అన్నాడంట. అమ్మ అనే కమ్మని పిలిపి ఎలా మర్చిపోతున్నావు కొడుకా అనే మాటతో నేను ముగిస్తే ఇంటికి తీసుకెళ్ళి పిలవను అని ప్రగల్భాలు పలికిన ఆయన అర్ధరాత్రి అమ్మా అని పిలిచాడు. ఆ తల్లి అల్లాడిపోయి ఎంత బాధపడి ఉంటుందో పిలవనందుకు, ఎంత బాధపడి ఉంటుందో పిలవను అనినందుకు. ఇంట్లో ఉంది, అమ్మా పరిగెత్తుకు వచ్చింది. తల్లి కౌగిలించుకొని నన్ను క్షమించమ్మా. ఈరోజు దైవ సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అంటూ అని అన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని జరిగినా, ఏది జరిగినా నా కంఠంలో ప్రాణం ఉండగా అమ్మ అనే పిలుపుని నేను మరచిపోను. తల్లి నన్ను క్షమించమ్మా. మళ్ళీ కలిసిపోయాను. ఇప్పుడు కలిసే ఉండను అనుకుంటున్నాను నేను. కాబట్టి మహాభక్తుల జీవిత గాథలు ఎందుకు చెప్పుకుంటామంటే మనం కొంత నేర్చుకుని పాటించి కొంతమందికి ఆదర్శవంతంగా లేక దేవునికి మహిమకరముగా జీవించటాన్ని, లోపములను దిద్దుకునే ప్రయత్నం చేయండి. అమానాలు త్వరగా పోవాలని కోరుకోకండి, కలకాలం బ్రతకాలని కోరుకోండి. పరిశీలన చేయండి, చాతుర్ణ సహకారం అందించండి, దైవాశీర్వాదాలు పొందండి. అట్టి కృప దేవుడు దయచేయును గాక. తరలి వంచండి. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మహాభక్తుని జీవిత గాథలో నుండి, ధర్మశాస్త్రములో నుండి, 10 ఆజ్ఞలలో నుండి, సృష్టికి మూలమైన స్థితిలో నుండి, అనేక కోణాలలో నుండి తల్లి ఎంత గొప్పవారు, తండ్రి ఎంత గొప్పవాడు, మానవ రీతిగా వారు ఎంత గౌరవించాలో అంతకంటే గొప్పవాడు ఎవరో ఈరోజు బహు తేటగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఫైనల్గా మీరే చెప్పారు, అవసరమైతే తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, భూములను, చెరుకుని ప్రాణమును సహా ద్వేషించవలసి వస్తే ద్వేషించు. అక్కడ దేవునిని మాత్రమే జ్ఞప్తికి తెచ్చుకో. ఆ సమస్తము కంటే గొప్పవాడు ఆయనే. ఆయనను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
ఇలాంటి చక్కటి పాఠాలు బిడ్డలు నేర్చుకొని వదిలేసేవారు కాక యేసయ్యా ఆ ప్రకారంగా జీవించగలుగుటకు సహాయం చేయండి. నన్ను పంపిన వాణిని ఘనపరుచుటయే నా ధ్యేయం. నాలో నా తండ్రిని చూడండి అన్నావు తండ్రి. ఎవరయ్యా నీ తండ్రి? చూపించవయ్యా అంటే నన్ను చూస్తున్నావు కదా, నా తండ్రే నాలో కనబడుతున్నాడు. మీ దగ్గర మేము ఎన్నో నేర్చుకోవాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. ఈ చక్కటి వాక్యం ఇటు మా సంఘంలోనైనా అటు టీవీలో వినేవారిలోనైనా హృదయపూర్వకంగా స్వీకరించి ఆస్వాదించి వారి జీవితంలో ఈ పద్ధతులు పాటించి దీర్ఘాయువు పొందడానికి, అనేకులకు మాదిరిగా ఉండటానికి, మీకు మహిమ తీసుకురావడానికి ముందుకు నడిపించుమని ఈ మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి.